అందరికీ నమస్కారం అండి. నా పేరు జగదీష్. ఇప్పుడు మేము వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి బయలుదేరుతున్నాము. మా ప్రయాణం మల్కీపురం మీద నుంచి వయా రాజోలు, నాగుల్లంక, పొదలాడ, నాగుల్లంక, పి. గన్నవరం, ఈతకోట, రావులపాలెం, వాడపల్లి. ఇప్పుడు మేము మల్కీపురం నుంచి స్టార్ట్ అయ్యి రామరాజుల్లంక కాలువ ఒట్టు అండి, ఇది పంట కాలువ ఒట్టు. ఇటు నుంచి డైరెక్ట్ శ్రీకాకుళం లోపలికి వెళ్ళిపోద్ది. ఆ రోడ్లో అయితే ఉన్నాం. మేము అరౌండ్ 4:30కి స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి. 4:30కి వెళ్ళేసరికి ఒక 6:30, 7 అవుతుంది అనుకుంటున్నాం. నేను మా బావ అయితే బయలుదేరాం. అయితే మన వాడపల్లి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి గారి గురించి మాట్లాడాలంటే కోనసీమ తిరుపతి అని అంటారు వాడపల్లిని. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి అంత ఫేమస్ అండి వాడపల్లిలో. అసలు మనం వాడపల్లి చరిత్ర గురించి తెలుసుకుంటే స్వామి స్వయంభూగా వెలిచారు వాడపల్లిలో. ఎలా అంటే గోదావరి నది ఒక పాయ వాడపల్లి మీదుగా వెళ్ళింది. అందులో ఒక పెట్టెలో ఎర్రచందనం చెక్క మీద స్వామిగారు వేయించేసి ఉన్నారన్నమాట, విగ్రహ రూపంలో చెక్క మీద. అయితే ఆ చెక్క గోదావరిలో తేలుతూ కనిపించింది ప్రజలకు. అయితే దాని దగ్గరికి వెళ్ళి అది ఏంటో చూద్దామని అనుకునేసరికి అది మాయమైందనమాట. అయితే ఒక వాడపల్లిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కల్లోకి వచ్చారనమాట స్వామివారు. ఇలాగ నేను పెట్టె రూపంలో ఉన్నాను, పెట్టెలో నన్ను కనుక్కోండి అనేసరికి ఆయన వెళ్ళి ఆ పెట్టెని ఓపెన్ చేసి తెరవగా ఎర్రచందనం చెక్క మీద స్వామిగారు స్వయంభూగా వెలిచారనమాట. అయితే అది తీసుకొచ్చి స్వామివారికి ప్రతిష్ఠించి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. పూజలు చేయడం స్టార్ట్ చేస్తూ ఉండగా 1759 సంవత్సరాన పీనపోటు గజేంద్రుడు అనే ఒక రాజు అప్పట్లో ఆయన ఒక టెంపుల్ అనేది, అదే గుడిని కట్టించారనమాట మన స్వామివారి కోసం. అయితే అది దినదిన అభివృద్ధిగా చెంది ఇప్పుడు మనకి తెలిసిన వాడపల్లి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి టెంపుల్గా మన ముందున్నది. అయితే ఈ టెంపుల్కి ఒక ఏంటంటే ఒక మన స్వామివారు టెంపుల్కి 7 శనివారాలు మానకుండా తిరిగితే, ప్రదక్షిణాలు తిరిగితే గుడి చుట్టూ కోరిన కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. అది చాలామందికి నిజమై తీరింది కూడా. అయితే అదే దృష్టిలో పెట్టుకుని మేము కూడా మా మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని స్వామివారి దర్శించుకోవడానికి నా మొదటి శనివారం అండి ఇది. నేను వెళ్తున్నాను. మా బావదైతే 5వ శనివారం అనమాట. వాడే తీసుకెళ్తున్నాడు నన్ను. డ్రైవ్ చేస్తుంది కూడా ఆ అబ్బాయే. వెళ్తున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వంతెన, అది పాతకాలపు వంతెన అనమాట. అప్పట్లో కాలువలు పాడవలు అవి తిరగడానికి ట్రాన్స్పోర్ట్కి అలాంటి వంతెనలు కట్టేవారు. ఇప్పుడు మేము పి. గన్నవరంలో ఉన్నామండి. ఇది మన ముఖద్వారం బ్రిడ్జికి. ఇప్పుడు పి. గన్నవరం బ్రిడ్జి మీదకి ఎక్కుతున్నాం మనం. చూస్తున్నారు కదా బ్రిడ్జ్. ఇది ఎప్పుడు రద్దీ ఉండే బ్రిడ్జ్ అండి, మార్నింగ్ టైం కాబట్టి ఇక్కడ మనకి జనాలు తక్కువగా కనపడుతున్నారు. ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఆగి చూస్తున్నారు. ఎందుకంటే అది గోదావరి అనమాట, గోదావరి పాయ. మంచి వరద మీద ఉందండి ఇప్పుడు. చూడడానికి సుందర దృశ్యం అది. అయితే అందరూ నుంచుని చూస్తున్నారు కదా. ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుద్దండి టైము. చూడండి చెట్లన్నీ ఎలా మునిగిపోయినాయి వరదకి. మొత్తం లంక గ్రామంలోకి వస్తుంది అనమాట అండి. అది చాలా దీవులు కూడా ఉన్నాయండి మన గోదావరి మధ్యలో.
ఈసారి మీరు కామెంట్ చేయండి, మీకు చూడాలనిపిస్తే మనం ఒకసారి వెళ్ళి ఆ దీవుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? చూస్తున్నారు కదా వరద అంతా ఎలా ఉందో, మొత్తం మునిగిపోయిందండి వరదకి గోదావరి అంతా. మీకు ఇంకా వరదలో మేము ఎక్స్ప్లోర్ చేసాము ఆ వరదను కూడా. మీకు కామెంట్ చేయండి వీడియో కావాలంటే అది. ఎందుకంటే మేము పడవ వేసుకుని ఆ వరదలో తిరిగాము, మేము మా ఫ్రెండ్స్ కలిపి. ఇక్కడ విగ్రహం ఒకటి ఉంది ఆంజనేయ స్వామిది. జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం జై శ్రీరామ్. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఏటుగొట్టు మీద మాకు ఒక భయంకరమైన దృశ్యం కనిపించిందండి. గబ్బిలాలు అనమాట అవన్నీ. చూస్తేనే భయం వేసింది, అందుకే స్కిప్ చేసిన పార్ట్ని. ఇప్పుడు మేము ఈతకోటకు వెళ్ళే రోడ్లో ఉన్నాము. బ్రిడ్జ్ చూసారు కదా, ఆ కాలువను దాటడం కోసం వేసిన బ్రిడ్జ్ అండి అది. ఈతకోట వెళ్ళే రోడ్ చూస్తున్నారు కదా. బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్, ఇంకా ఓపెన్ అవ్వలేదండి అది, కానీ బాగా కట్టారు. మార్నింగ్ లేచి చాలా కష్టపడి వెళ్ళామండి టెంపుల్కి అయితే. చూస్తున్నారు కదా, ఇవన్నీ పాతకాల బ్రిడ్జ్లు అనమాట. ఇవన్నీ ఎందుకు అంత ఎత్తుగా ఉన్నాయంటే పడవలు తిరగడం కోసం, వాటికి అడ్డు రాకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఈ బైక్స్, కార్స్, లారీస్ లేనప్పుడు పడవలే కదండి మనకి ట్రాన్స్పోర్ట్. నాకైతే ఈ రోడ్డు చూసిన వెంటనే నాకు నరసాపురం పాలకొల రోడ్డు అయితే గుర్తొచ్చిందండి. ఎందుకంటే నాది నరసాపురం, నేను నరసాపురంలోనే పుట్టి పెరిగాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే రోడ్డు, నిజంగా ఆ రోడ్లోనే ఉండిపోవాలనిపించింది నాకైతే. అందుకే మా బావని స్లోగా వెళ్ళమని చెప్పాను బైక్ని అయితే. చూసారు కదా, నిజంగా చాలా బాగుందండి. పంట పొలాలు, చల్లటి గాలి, అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి. నాకు ఈ జర్నీ ఒక మంచి మెమొరీ కింద ఉండిపోయింది. ఎందుకంటే అంత బాగుంది అసలు జర్నీ మొత్తం. అసలు ట్రావెల్ చేసినట్టు కూడా అనిపించలేదు, ఆ స్వామివారి దయ వల్ల అనుకుంటా. చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వాడపల్లి విలేజ్లోకి ఎంటర్ అయ్యే బ్రిడ్జ్ అనమాట ఇది, మెయిన్ ఎంట్రన్స్. ఇది దాటిన తర్వాత వాడపల్లి విలేజ్లోకి వెళ్తాం. ఈ వ్యూ కూడా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ముఖద్వారం, స్వామివారి టెంపుల్కి వెళ్ళే ముఖద్వారం. కానీ ఇది శనివారం కాబట్టి రష్ ఉంటుందని అది వచ్చే మార్గం అనమాట. వెళ్ళే మార్గం వేరే చోట నుంచి ఇచ్చాడు. చూసారు కదా ఎంతమంది జనాలు వెళ్తున్నారో టెంపుల్కి. అసలు మేము వెళ్ళే దారిలో ఎన్ని బండ్లు అనుకుంటున్నారో, టెంపుల్కి వచ్చే బండ్లు. అసలు చాలా బండ్లు అండి, అందరూ టెంపుల్కే అంతమంది భక్తులు వస్తారు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పార్కింగ్ ఏరియాలో రికార్డ్ చేశాను నేను. అది చూస్తే మీరు షాక్ అవుతారు నిజంగా. అన్ని బైక్స్ ఉన్నాయి అసలు పార్కింగ్ ఏరియాలో. ఇంచుమించు ఒక 10,000 బైక్స్ అయినా ఉంటాయి. నిజంగా మినీ బైక్ షోరూమ్ కనిపించింది నాకైతే. చూడండి అసలు ఈ చేలు చూడండి, వరి నాట్లు, మంచి చాలా బాగా సుందర దృశ్యం అండి నిజంగా. అందరూ తప్పకుండా వెళ్ళండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ వాడపల్లి వెళ్ళండి, సోమవారం దర్శనం చేసుకోండి. మీ తీరని కోరికలు ఏమైనా ఉంటే నెరవేర్చుకోండి. మా ఎదురుగుండా ఆటో వెళ్తుంది, వాళ్ళందరూ వాలంటీర్స్ అనమాట. అంటే ఆడవాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి స్వామివారి సేవ చేసుకుంటారు. వాళ్ళు మా ముందు వెళ్తున్నారు ఆటోలోని. అసలు ఈ రోడ్లో ఆటోకి పర్మిషన్ లేదు శనివారం, కానీ వాళ్ళు స్వామివారికి సేవ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. చూడండి సూర్యుడు అప్పుడే ఉదయించాడు, టైం 6:30 అవుతుంది. పంట పొలాలు, అసలు చల్లటి గాలి, అసలు నిజంగా సుందర దృశ్యం అండి. అలాగే వెళ్ళే దారిలో, టెంపుల్కి వెళ్ళే దారిలో కోకో తోట అండి అది. అంటే చాక్లెట్ తయారు చేస్తారు కదా, వాటికి సంబంధించిన చెట్లు అనమాట. ఆ చెట్ల నుంచి వచ్చే గింజలతోనే కోకో గింజలతోనే చాక్లెట్ తయారు చేస్తారు. ఇక్కడ చూడండి టెంపుల్ మెయింటెనెన్స్ అసలు నిజంగా మెచ్చుకోవాలండి వాడపల్లి టెంపుల్ మేనేజ్మెంట్ని. అసలు ఎంత చక్కగా వేశారో చూడండి ఫెన్సింగ్ అది. వెళ్ళే బైక్స్ కోసం ఒక రూట్, వచ్చే బైక్స్ కోసం, రిటర్న్ వచ్చే బైక్స్ కోసం ఒక రూట్ సపరేట్గా. నిజంగా చాలా బాగా చేశారండి అంతా. చూడండి ఇప్పుడు చూడండి, మీకు నిజమైన వాడపల్లి టెంపుల్ కనబడుతుంది. అసలు ఎన్ని బైక్స్ ఉన్నాయి చూసారు కదా. బైక్ పార్కింగ్కి 15 రూపీస్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు మన బాధ్యత, బైక్ బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి తప్పులేదు. చూడండి ఇంచుమించు ఒక 10,000 బైక్స్ అయినా ఉంటాయి. బస్సులు ఎక్కడెక్కడి నుంచో స్పెషల్ బస్సులు అండి. ఈవెన్ నరసాపురం నుంచి కూడా స్పెషల్ బస్సు ఉంది, రాజోల్ నుంచి కూడా స్పెషల్ బస్సు ఉంది. మీ లేడీస్కి ఫ్రీగా కూడా ఉందండి. అందరూ తప్పనిసరిగా వెళ్ళండి. ఓకేనా? చూస్తున్నారు కదా జనం, అది ప్రదక్షిణలు చేసే జనం అండి, ఎంతమంది ఉన్నారో చూడండి. నిజంగా
అసలు ఈ జనాన్ని చూస్తే నాకు తిరుపతి గుర్తొచ్చిందండి నిజంగా. అందరూ చాలా భక్తితో గోవిందనామాలు చెప్పుకుంటూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని. దేవుడి దయ అందరూ మన మీద ఉండాలి. మన ఛానల్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.